టెండర్లు ఎప్పుడు ఖరారైనాయి? నెయ్యి ఎప్పుడు సప్లై అయింది? శాంపుల్ ఎప్పుడు రిజెక్ట్ అయినాయి? రిజెక్ట్ అయిన ట్యాంకర్లు ఎప్పుడు తిరిగి వెనక్కి వెళ్ళాయి? రిజెక్ట్ అయిన ట్యాంకర్లు తిరిగి మళ్ళీ ఎప్పుడు వచ్చినాయి? వచ్చిన ట్యాంకర్లో నెయ్యి ఎప్పుడు వాడినారు? అన్ని చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరుగుతూ ఉన్నప్పుడు, కనిపిస్తూ ఉన్నప్పుడు అసలు వీటికి వైఎస్ఆర్సీపీకి ఏం సంబంధము? నేను ఒకటే అడుగుతా ఉన్నా. How is YSRCP connected when the entirety of right from the time the tenders were finalized, supply of ghee took place, the testing which took place, tankers rejected, and the same very tankers coming back into TTD, once again TTD accepting. When did all these things take place? How is YSRCP connected? గుప్ప కింద గంపగుత్త కింద సారీ కొంచెం తెలుగులో కొంచెం వీక్లే గంపగుత్త కింద ఏ రకంగా దీనికి మా ప్రభుత్వానికి కనెక్షన్ ఇస్తారు? ఏ రకంగా కనెక్షన్ ఇస్తారు? అసలు అన్ని కనెక్షన్లు చంద్రబాబు నాయుడు హయాంకు కనిపిస్తూ ఉంటే ఇలా తీసుకొచ్చిన దగ్గర నుంచి, వాళ్ళ హయాంలో సప్లై చేయడం దగ్గర నుంచి, ఇప్పుడు టెస్ట్ శాంపుల్స్ ఫెయిల్ అయితే మళ్ళీ తిరిగి టీటీడీలోకి తీసుకురావడం దగ్గర వరకు అన్నీ ఆ పక్కే కనపడతా ఉంటే నువ్వు ఎందుకు 2019లో ఆపుతున్నావు? 2014 దాకా ఎందుకు చేయడం లేదు ఎంక్వైరీ? అసలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఏ రకంగా సంబంధం ఇది? టీటీడీలో రోబస్ట్ ప్రొసీజర్ ఉంది. వచ్చే ప్రతి ట్యాంకర్ కూడా అక్రెడిటెడ్ ల్యాబ్ రిపోర్ట్ తీసుకొని రావాలి. ల్యాబ్ రిపోర్ట్ అక్రెడిటెడ్ ల్యాబ్ నుంచి రిపోర్ట్ తీసుకొని వస్తేనే ట్యాంకర్ రాణిస్తారు. ఆ తర్వాత టీటీడీ ఆ అక్రెడిటెడ్ ల్యాబ్ రిపోర్ట్తో సంతృప్తి చెందకుండా వాళ్ళు కూడా మళ్ళీ టెస్టులు చేస్తారు. ఆ టెస్టులో పాస్ అయితేనే పైకి పంపిస్తారు, ఫెయిల్ అయితే తిరిగి వెనక్కి పంపిస్తారు. ఇక్కడ కూడా వెనక్కి పంపించినారు, క్లియర్గా కనిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో గతంలో 15 సార్లు అలా ట్యాంకర్లు వెనక్కి వెళ్ళాయి. వైఎస్ఆర్సీపీ హయాంలో గతంలో అలా 18 సార్లు వెనక్కి పంపించేసినారు టెస్ట్ ఫెయిల్ అయితే. అక్రెడిటెడ్ ల్యాబ్ రిపోర్ట్ అనుకూలంగా ఉన్న టీటీడీ చేసిన టెస్ట్ ఫెయిల్ అయితే వెనక్కి పంపించే సాంప్రదాయం. మరి అలాంటప్పుడు ఏ రకంగా గంపగుత్త కింద ఏ రకంగా నువ్వు వైసీపీకి అటాచ్ చేస్తున్నావు? వైఎస్ఆర్సీపీ హయాంకి అటాచ్ చేస్తూ ఉండవు. వైఎస్ఆర్సీపీకి ఏం సంబంధం? తప్పు జరిగింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో. రిజెక్ట్ చేసిన ట్యాంకర్లు మళ్ళీ వెనక్కి తీసుకుని నువ్వు వాడావు. సిబిఐ ఛార్జ్ షీట్లో చెప్పింది, నేను చెప్పలా. వాళ్ళ ఛార్జ్ షీట్ నెంబరు చెప్తా, ఛార్జ్ షీట్ నెంబర్ కూడా చెప్తా. వాళ్ళ ఛార్జ్ షీట్ నెంబరు సిబిఐ సిట్ ఫైనల్ ఛార్జ్ షీటు పేజ్ నెంబర్ 44, పేజ్ నెంబరు 91, పేజ్ నెంబర్ 64. 3 ఛార్జ్ షీట్లో ఉన్నాయి చూడండి. ఫర్దర్ ది అడల్టరేటెడ్ ఘీ రిజెక్టెడ్ 4 ట్యాంకర్స్ of MSAR Dairy Food Private Limited were resupplied to TTD in the supply orders of Vaishnavi Dairy Specialities Private Limited, and TTD accepted the same.
instead of directing the rejected 4 tankers of MS AR Dairy Food Private Limited, they directed the 4 drivers of Vaishnavi Dairy Specialities Private Limited A6 to conceal 4 rejected tankers. Accordingly, the drivers secretly took possession of the 4 rejected ghee tankers and diverted them to a concealed location near Sri Raghavendra Crusher, approximately 2 kilometers away from Sri Vaishnavi Dairy Specialities Private Limited on 27/7/2024 at 4 a.m. The rejected ghee of MS AR Dairy Food Private Limited resupplied to TTD during August 2024 and September 2024. CBI charge sheet స్వామి ఇది. సరే, ఏఆర్ డైరీ గురించి మాట్లాడతాం. దాంట్లో ఇంకో దాంట్లో ఈ నెక్స్ట్ దాంట్లో మరి మొత్తం ఆరోపణ ఎదుర్కొంటున్న ప్రీమియర్ డైరీ టైం లైన్. సిబిఐ సిట్ ఛార్జ్ షీట్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ 2013 నుంచి 2014-19 మధ్య చంద్రబాబు హయాంలో వరుసగా టెండర్ దక్కించుకుంటూ నెయ్యి సప్లై చేసింది. ఈ విడత చంద్రబాబు అధికారానికి వచ్చిన ఇది ఇంకోటి, ఇది ఇంకా చూడండి, వరుసగా చంద్రబాబు నాయుడు హయాంలో ఇదే ప్రీమియర్ డైరీ అనేది వరుసగా నెయ్యి సప్లై చేస్తూ ఉందని చెప్పి ఆధారాలతో సహా డాక్యుమెంట్స్ ఒకవైపున కనిపిస్తూ ఉండగా, మరోవైపున ఈ విడత ఇప్పుడు చంద్రబాబు నాయుడు రెండోసారి ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా టెండర్లలో పాల్గొంది. ఇక బోలేబాబా, ఇందాపూర్ హెరిటేజ్లకు చంద్రబాబు హయాంలో కనెక్షన్స్ ఇదివరకు ఎలాగూ చూపించిన, అందరికీ చూపించిన. వీళ్ళు కూడా ఇప్పుడు టెండర్లలో పార్టిసిపేట్ చేసినారు. చంద్రబాబు నాయుడు హయాంలో వీళ్ళంతా కూడా ఆ రేట్లకు కోట్ చేసినారు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు వచ్చిన తర్వాత రేట్లు మారిపోయినాయి. అప్పుడంతా చంద్రబాబు నాయుడు హయాంలో 273, 320కి సప్లై చేసిన వాళ్ళు ఇప్పుడు ఏకంగా దగ్గర 600 కోట్ చేసినారు. ఇప్పుడు ప్లస్ ఇంతకుముందు నేను చెప్పిన కనెక్షన్, బోలేబాబాకున్న కనెక్షను, ఇందాపూర్కున్న కనెక్షను, ఇందాపూర్ ఇంతకుముందు ఏ రేట్లు కోట్ చేసినారు, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు టైంలో ఎప్పుడు సప్లై చేసినారు, ఇప్పుడు 658కి మళ్ళీ టెండర్లు ఎట్లా దక్కించుకుంటున్నారు. నెక్స్ట్ ఇది ఇంతకుముందు ఛార్జ్ షీట్కి సంబంధించి ఛార్జ్ షీట్లో మెన్షన్ చేసిన ప్రస్తావన గురించి ఇంతకుముందు నేను చెప్పిన సిబిఐ ఛార్జ్ షీట్లో పేజ్ నెంబర్ 44, పేజ్ నెంబర్ 64, పేజ్ నెంబర్ 91లో ఏ మాదిరిగా రాసినారని డీటెయిల్గా పారాగ్రాఫ్లు కూడా చదివిపించిన. ఇప్పుడు నేను చెప్పండి, ఇప్పుడు ఈ డాక్యుమెంట్స్ అన్నీ చూసినారు, ఇంత ఆధారాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, అసలు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తిని, హెరిటేజ్ అనే సంస్థ, ఈ రెండూ కూడా తప్పు చేసినట్టు ఇంత ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నప్పుడు ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి 4 ఏళ్ళు తమ వైపు చూపిస్తూ ఉంటే ఒకవైపు ఇలా ఏలెత్తి ఇంకొకరి మీద ఎలా చెప్పగలుగుతారు? దేవునితో చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలతో మోసాలతో దేవునితో చెలగాట మాట్లాడు. అందుకని దేవుడు బుద్ధి వచ్చేట్టుగా మొట్టకాయలు వేస్తూ ఉన్నాడు. మనం ముందుకు పోయేది ఏముంది, మనం అన్ని ఆధారాలతో చూపించినాం. వాటికి దీంతో పాటు ఈ లడ్డు ఇష్యూతో పాటు గతంలో వైఎస్ఆర్ ఉన్నప్పుడు కూడా 7 పండుగలు 2 పండుగలుగా మాట్లాడారు అని చెప్పి చంద్రబాబు పవన్ మాట్లాడారు. జియో నెంబర్ 746, జియో నెంబర్ 747. ఒకసారి ఫస్ట్ అది చూడండి, ఒకసారి ఫస్ట్ ఆ జియోని ఫస్ట్ మీ అందరికీ కూడా ఎడ్యుకేట్ కావాలి. అసలు ఆ జియోలు ఇచ్చింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినారు. ఆ జియోలు ఏంటి? టీటీడీని 7 కొండలుగా గుర్తించింది రాజశేఖర రెడ్డి గారు నాన్న. టీటీడీ పరిధిని 350 కిలోమీటర్లకు పెంచింది నాయన. అన్యమత ప్రార్థనలు టీటీడీలోనూ
మిగిలిన ఒక 19 గుడుల దగ్గర జరగకుండా కట్టడి చేస్తూ జీవోలు ఇచ్చింది కూడా నాయనే, వైఎస్ఆర్ఏ. చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో బీజేపీతో లేడు, ముస్లిం ఓట్స్తో పనిపడింది, క్రిస్టియన్ ఓట్స్తో పనిపడింది. అప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు 2009లో 746 జీవో 747 జీవో వైఎస్ఆర్ గారు ఇచ్చినారు, మేము వచ్చినా క్యాన్సిల్ చేస్తామన్నాడు. ఇది హిస్టరీ. ఆ వీడియో రికార్డ్ ప్లే చేయి మా చంద్రబాబు నాయుడు అన్న మాటలు ఉన్నా. సడన్గా అడిగేసరికి ఎన్ని అంత మా రీసెర్చ్ వాళ్ళు అంత ఇబ్బంది పడతారు. వీడియో క్లిప్పింగ్ పంపిస్తాను నేను చంద్రబాబు నాయుడు అన్న మాటలు, 2009లో చంద్రబాబు నాయుడు అన్న మాటలు, జీవో నెంబర్ 746, జీవో నెంబర్ 747 మీద మీ అందరికీ తెలుసుకోవాలి ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఏ పార్టీతో ఒక పార్టీతో ఉంటే ఆ పార్టీ పాట పాడతాడు. మళ్ళీ ఆయనకు ఓట్లు అవసరం ఉన్నప్పుడు ఆ పార్టీ వద్దు అనుకున్నప్పుడు మళ్ళీ ఓటర్తో మళ్ళీ వేరే రకంగా పని పడినప్పుడు మళ్ళీ ఏ రకంగా ప్లేట్ మారుస్తారనేది ఎగ్జాక్ట్గా నీకు ఆ జీవో నెంబర్ 746, జీవో నెంబర్ 747 వైఎస్ఆర్ గారు చేసినది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం 2009లో ఆయన చేసిన ప్రసంగం. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏమంటున్నాడు ఇవి కూడా కంపేర్ చేసినామనంటే చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ ఏంది, నైజం ఏంది అనేది అర్థమవుతుంది. దొరికింది అదేమన్నా? అది జీవో నెంబర్ 746 అందరికీ పనిచేసేయండి. మా అందరికీ జీవో నెంబర్ 746 బాగా అందరూ చదవండి. దాంట్లో ఏమైనా ఉందా? సారాంశం లేక బా కానీ ముందు బా పైకి బామ్మా.